డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ వీళ్ళ ఇద్దరి మధ్య సీజ్ ఫైర్ అండి. సో ఇందులో మీకు అమెరికా వైపు నుంచి అంటే ట్రంప్ వైపు నుంచి ఒక 15 పాయింట్స్ ప్రపోజల్ పెట్టారు. ఇరాన్ వాళ్ళు ఒక 10 పాయింట్స్ ఉన్న ప్రపోజల్ని పెట్టారు. ప్రపంచమంతా కూడా హ్యాపీ. ఎందుకు అంటే ఒక 2 వారాల పాటు యుద్ధము లేదు అనుకోండి, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ అయిపోతుంది. 31 దేశాల ఒత్తిడి అండి. ఇరాన్ దయచేసి ఈ జలసంధిని ఓపెన్ చెయ్యి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మేజర్ క్రైసిస్లో ఉన్నాము వీళ్ళందరూ. సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమన్నారు, ముందు అమెరికాను ఆపమనండి, వాళ్ళ దాడులు వాళ్ళ ఎయిర్ స్ట్రైక్స్ ఆగితే మాకు ఏ ప్రాబ్లము లేదు అని చెప్పారు. సో ఫైనల్గా నిన్నటికి నిన్న సీజ్ ఫైర్ అన్నారు. కానీ చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత ఒక గమ్మత్తైన విషయం అంటే ట్రంప్ అనౌన్స్ చేయడము, ఇరాన్ వాళ్ళు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని ఓపెన్ చేస్తున్నాము చెప్పడము, మీకు విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ అండి 30 నిమిషాలలో ఇరాన్ మీద అంటే లవాన్ ఆయిల్ రిఫైనరీ అంటారు, దీని మీద దాడులండి. అరగంటలో, నమ్ముతారా, సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన హాఫ్ ఎన్ అవర్లో మీరు ఇరాన్ మీద దాడులు చేస్తున్నారు. మిమ్మల్ని ఏమనాలి అంటే దీన్ని నేషనల్ ఇరానియన్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటారండి. ఇక్కడే ఈ లవాన్ అనే ఐలాండ్, దీన్నే మీకు లవాన్ ఆయిల్ రిఫైనరీ కూడా అంటారు. ఇది ఒక ప్రాంతము. ఇక్కడ మీకు ఇరాన్ యొక్క అతి పెద్ద రిఫైనరీ కంపెనీ ఉంది, దాని మీద దాడులు చేస్తున్నారు. మరి ఈ సీజ్ ఫైర్ ఏమవ్వాలి? సో మనకి తెలుసు కదా, ట్రంప్ అంటే ఇలాగే చేస్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఆఫ్ ద టేల్, ట్రంప్ ఈ పని చెయ్యలేదండి. చూడండి ఏం చేసి ఉంటాడు అంటే, సరే సీజ్ ఫైర్ అన్నాడు అని తనను తాను ఏదో ఒక జీసస్ క్రైస్ట్ లాగా, ఈ ప్రపంచం యొక్క భారం అంతా నేనే మోస్తున్నాను, మీ యొక్క కష్టాలు మీ పాపాలనంతా నేనే తీసుకున్నాను, సో ఇలాగ మీకు ఈ వరల్డ్ని కాపాడడానికే నేను ఉన్నాను, ఇలాంటి ఒక పిక్చర్. సింపుల్ అండి. మీకు ఇరాన్ మీద ఈ దాడులు జరిగాయి చూసారా, మీకు చేసింది ఎవరు అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దాంతో ఎప్పుడైతే అటాక్స్ జరిగాయో ఇరాన్ వాళ్ళకి వ్యవహారం అర్థమయ్యింది. వాళ్ళు ఇమీడియట్గా ఖతార్ అనండి, యుఏఈ అనండి, వాళ్ళ మీద అటాక్స్ మొదలుపెట్టారు. యుద్ధం ఎక్కడ ఆగింది అంటే తెలివిగా నేను మీకోసరమే యుద్ధము చేశాను, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ కోసరమే ఇంత పెద్ద పోరు జరిగింది, కానీ మూర్ఖులు వాళ్ళు ఎవరు వినడం లేదు, నేను ఈ ప్రపంచాన్ని కాపాడడానికే ఇలాంటి సాహసం చేశాను, మా అమెరికన్స్ అర్థం చేసుకోవడం లేదు, మీరు కూడా మిడిల్ ఈస్ట్ దేశాలు నా యొక్క ఆలోచనని మీరు అండర్స్టాండింగ్ చేసుకోలేదు, కాబట్టి మీ తిప్పలు మీరు పడండి, సో నేను తప్పుకుంటున్నాను, సీజ్ ఫైర్కి ఒప్పుకుంటున్నాను. ఎవరండి యుద్ధాన్ని ఆపుతారు మీరు చెప్పండి? ఒక్క ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రమే, అతను మాత్రమే యుద్ధాన్ని ఆపగలడు. సో ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఇజ్రాయెల్ వైపు నుంచి అంటే అమెరికా తప్పుకున్నట్టే. ట్రంప్ గాడే ఫోన్ చేస్తాడు బెంజమిన్ నెతన్యాహుకి, ఫోన్ చేసి నేను సీజ్ ఫైర్ అన్నాను, వాళ్ళు అక్కడ రిలాక్స్ అవుతారు, ఇమీడియట్గా వెళ్ళి దాడి చేయని వీడే చెప్తాడు. సో ఇప్పుడు ఇరాన్కి ఇదంతా తెలుసు కదండి, అర్థమే, మనకే తెలుసు కదా. ట్రంప్ ఏంటి, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, అందరికీ తెలుసు కదా. వీడు ఇలా అన్నాడు అంటే దాడులు జరుగుతాయి. ఇరాన్ వాళ్ళు కూడా యాంటిసిపేట్ చేస్తున్నారండి, సరిగ్గా వీళ్ళు అనుకున్నట్టే. కానీ ఇక్కడ తిరకాస్తు ఏమిటి, ఒకవేళ ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద దాడులు చేశారనుకోండి, ఐదర్ వాళ్ళు F-35 లేదా F-15 లేదా F-16 విమానాలే వాడతారు. కానీ ఇక్కడ మిరాజ్ 2000 అనబడే ఒక విమానం, ఇది మీకు ఇరాన్లోకి వచ్చి బాంబులు వేసి వెళ్ళింది. ఎక్కడ? ఈ లవాన్ ఐలాండ్స్ వద్ద. ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ మీద దాడులు చేశారు, వీడియోలు కూడా వస్తున్నాయి. సో ఇమీడియట్గా ఇరాన్కి ఏమర్థమైంది, ఈ మిరాజ్ 2000 అంటే ఫ్రాన్స్కు సంబంధించిన మీకు యుద్ధ విమానాలండి. అంటే ఇది యుఏఈ వద్ద ఉంది, సౌదీ అరేబియా వాళ్ళు వాడుతున్నారు, ఖతార్ వాళ్ళు కూడా వాడుతున్నారు. సో ఇమీడియట్గా ఇప్పుడు ఎవరు ఇరాన్ మీద యుద్ధం ప్రకటించారు? యుఏఈ వాళ్ళే. కాబట్టి ఇది యుఏఈ పని. ఇమీడియట్ మీకు అటాక్స్ స్టార్ట్ అయ్యాయి యుఏఈ మీద, అలాగే ఖతార్ వాళ్ళ సపోర్టింగ్ కంట్రీ. ఇదేనండి ట్రంప్ గాడికి కావాలి. సో ఇప్పుడు వాళ్ళు గొడవలు పడతారు.
ఇప్పుడు మీకు సీజ్ ఫైర్ అయిన వెంటనే నాటో నువ్వు నాకు నమ్మక ద్రోహము చేసావు అంటే ఇది మా యుద్ధము కాదు కదా అంటారు. లేదు, అమెరికా ప్రమాదంలో పడినప్పుడు మీరు రావాలి కదా, ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారు కదా, ఇరాక్ యుద్ధంలో మీరు పాలు పంచుకున్నారు కదా, ఇప్పుడు ఇరాన్ అన్నప్పుడు ఎందుకు రారు అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇందులో భారీ కుట్ర ఉందని వాళ్ళకి అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటున్నారు. కానీ యుఏఈ అనండి, సౌదీ అరేబియా అనండి, ఖతార్, వీళ్ళు ఇప్పుడు ఇరుక్కున్నారండి. మీకు ఇది ఎలా చెప్తున్నారంటే 17 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 35 డ్రోన్లు ఇరాన్ వాళ్ళు మీకు యుఏఈ మీద సంధించారు. మీకు ఇంతంత పెద్ద బాలిస్టిక్ మిజైల్స్ వచ్చి మీ దేశం మీద పడుతూ ఉంటే అక్కడ మిత్రుడు చెప్తున్నారు దుబాయ్లో నుంచి ఇక్కడ బాల్కనీలో కూర్చొని చూస్తే ఏదో దీపావళి పండుగ చూస్తున్నట్టు ఉందండి. ఆకాశం మీద ఇటు నుంచి ఇటు మిజైల్స్, అటు నుంచి ఇంటర్సెప్టర్స్ ఇలాగ పడుతున్నాయి. ఎప్పుడు మా బిల్డింగ్ మీద పడుతుందో తెలియడం లేదు. అలాంటి పరిస్థితిలో మేము ఉన్నామని చెప్తూ ఉంటే అర్థమే కావడం లేదు. ఇక్కడ చూడండి, సీజ్ ఫైర్ అన్నారు, అయిపోయిందండి, యుద్ధాన్ని ఆపేసాము, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని ఓపెన్ చేస్తున్నాము, మీ ఓడలంతా రావచ్చు, ఎటువంటి సమస్య లేదు, ఇన్ని మాట్లాడుకున్నారు, అందరూ హ్యాపీ అన్నారు, ప్రపంచం అంతా కూడా ఆహా ఓహో అన్నారు. మనము కూడా అమ్మయ్య గ్యాస్ క్రైసిస్ తీరింది కదరా బాబు అని అనుకున్నాం. అరగంటలో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిందండి. కానీ ఈసారి యుఏఈ అంటే యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ లాంటి దేశాలు మీకు బూడిద అయిపోతే ఇప్పుడు ఇది ఎలా క్రియేట్ చేశారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఎవరిది? నాదా? ట్రంప్ గారు అడుగుతున్నాడు, నాదా? నాటోదా? కాదు కదా, మరి మేము ఎందుకు యుద్ధం చేస్తున్నాం? అప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ప్రాబ్లమే లేదు కదా. నీకు నువ్వుగా యుద్ధము చేసి దానిని ఆపించి ఇవాళ ఇరాన్ దీన్ని ఆపింది చూడండి. ప్రపంచమే ఒక గ్లోబల్ క్రైసిస్లో ఉంది, ఆయిల్స్ గ్యాస్ రావడమే లేదు, అసలు దాటలేకపోతున్నారు. వీడే ఇప్పుడు ఏమంటాడు అంటే సౌదీ అరేబియాతో మాట్లాడతాడు, చూడు నీకోసరమే చేశాను కానీ ఇరాన్ నీ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు, ఇలా ఎంతకాలము చూస్తూ ఊరుకుంటావు, రెచ్చగొడతాడు. అదే జరిగింది. ఇప్పుడు యుఏఈకి, సౌదీ అరేబియాకి ఏంటండి అంటే ఇంత చిన్న ఇరాన్ ఒక శాంక్షన్డ్ కంట్రీ, వాడి దయాదాక్షణ్యాల మీద ఇంత పెద్ద దేశాలు. ఇప్పుడు మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ 56-57 దేశాలు అన్నప్పుడు మీకు అందులో ఎవరండి రాజు? మీకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, రాణి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాట్లాడుకుంటాం కదా. వాళ్ళు ఇప్పుడు ఒక సేవకుడు, ఇరాన్ అంటే ఒక సేవకుడు లాంటి దేశం, వాడి దయాదాక్షణ్యాల మీద మేము ఉండాలా, వాడి అంతు చూస్తాము. వాళ్ళ ఈగోస్ని రెచ్చగొట్టి సీజ్ ఫైర్ అండ్ సైలెంట్గా వెళ్ళి వైట్ హౌస్లో కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారండి, వీళ్ళు వాళ్ళ మీద మిజైల్స్, వీళ్ళ మీద మిజైల్స్. మరి మీ వద్ద అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటే ఆపొచ్చు కదా, మీరు ఆపొచ్చు, వాళ్ళు ఆపొచ్చు కదా. లేదు, ఇరాన్ వద్ద అలాంటిది లేదు అని వాళ్ళు చెప్తున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. రష్యా వాళ్ళు ఇచ్చిన S-300 అంతే. కానీ ఇక్కడ మీరు చూసారనుకోండి అడ్వాన్స్డ్ వెపన్స్ కదండి, మీ దగ్గర ఉండే యుద్ధ విమానాలంతా కూడా చాలా చాలా పవర్ఫుల్ కదా. మరి మీరు మీ యొక్క ఆయుధాలను కాపాడుకోవచ్చు. ఇరాన్ వాళ్ళు చేస్తున్న ఈ బాలిస్టిక్ మిజైల్స్ని ఆపడము మీకు ఒక పనా, కష్టమా? అమెరికా వాడికి డబ్బులు ఇచ్చారు కదా, వాడు ఆయుధాలు పంపించాడు కదా, మరి దానితో మీరు చెయ్యొచ్చు కదంటే లేదు, వచ్చి పడుతూనే ఉన్నాయండి. మీకు సౌదీ అరేబియా యొక్క అతి పెద్ద రిఫైనరీ కూడా నిన్నటికి నిన్న, అలాగే యుఏఈ యొక్క అతి ముఖ్యమైన కాంప్లెక్సులు, ఆయిల్ అండ్ గ్యాస్ కాంప్లెక్సులు టోటల్గా ధ్వంసం అవుతున్నాయి. అంటే యుద్ధము ఎక్కడ ఆగలేదండి. మనకు అలా చెప్తున్నారు. ఇప్పుడు రేపటికి రేపు ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో కూడా ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ ఇరాన్ మీద దాడులు చేయొచ్చు. అప్పుడు ట్రంప్ని అడిగారు అనుకోండి, నేను ఆపేశాను కదా, వాళ్ళు యుద్ధం చేస్తే దానికి నేను బాధ్యుడినా, ఇదే కదా అని అడిగాను, రండి సపోర్ట్కి రండి అంటే అప్పుడు ఎవరూ రాలేదు, నేను యుద్ధము వద్దు అంటే ఇవాళ వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. చూడండి, నేను శాంతి దూతను, యేసుక్రీస్తువు లాంటి వాడిని, వాళ్ళ పాపాలను నేను మోస్తున్నాను, కానీ ఈ ప్రపంచానికి విశ్వాసమే లేదు అని ఇవాళ కొత్త స్టోరీ చెప్తున్నాడు. మరి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది కదా, నో సీజ్ ఫైర్ అన్నప్పుడు దీని యొక్క అంతు అదుపు ఏమిటి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.